ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యుద్ధములో సిపాయిలు ఇనుపటోపీలు ధరించేవారు. ఎందుకంటే శత్రువు యొక్క ఆయుధముల ద్వారా వారి యొక్క శిరస్సు దెబ్బతినకుండా వారిని ఆ టోపీ కాపాడును. అలాగునే విశ్వాసి రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొనుట వలన శత్రువైన సాతాను యొద్ద ధైర్యముగా నిలవబడగలరు. సాతాను అవ్వను శోధించిన విధముగా మన మనస్సుపై కూడా దాడి చేయాలని చూస్తాడు. ఆశ కల్పిస్తాడు, భ్రమలో పెట్టి అబద్ధము మోసము చేయిస్తాడు. శిరస్త్రాణం అనేది దేవుని ఆధీనంలో ఉన్న మనసును సూచిస్తూ ఉన్నది. క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఆత్మరక్షణ కలుగును. అంత మాత్రమే కాక అనుదినము మనలను రక్షించుచున్నాడు. పాపపు శిక్ష నుండి రక్షింపబడి ఉన్నాం. పాపపు శక్తి నుండి అనుదినము రక్షింపబడుచున్నాం. చాలామంది క్రైస్తవులు జ్ఞానము లేదా తెలివి అంత ముఖ్యమైనది కాదని అభిప్రాయముతో ఉన్నారు. కానీ నిజానికి క్రైస్తవ పెరుగుదలకు, ఆయన సేవకు, విజయానికి అది అత్యవసరము. శిరస్త్రాణము ధరించి విశ్వాసి శత్రువు ఎదుట ధైర్యముగా తల ఎత్తుకొనగలడు. విశ్వాసము ద్వారా అపవాది యొక్క అగ్ని బాణములను ఎదిరించుట వలన విపరీతమగు కష్టములలో దేవుడు మన పక్షముగా ఉండి మనలను తప్పించునని తెలుసుకుందుము. శ్రమల నుండి తప్పించుట మాత్రమే కాదు, తుఫానులో చిక్కుకొన్న శిష్యుల వలె శ్రమలపై జయమును మనకు అనుగ్రహించగలడు. మనము సహజముగా ఎంత బలహీనులమైనను దేవుడు మనలను రక్షించువాడు. క్రీస్తు మనలను కడమట్టుకు రక్షించగలడు. ధైర్యముతో ముందుకు సాగిపోగలం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొని ధైర్యముతో ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.